యుద్ధ భూమిలో శత్రువుని మట్టుపెట్టేందుకు సైనికులు ఎలాంటి వ్యూహాలు అనుసరిస్తారు, ఏ విధమైన యుద్ధ పరికరాలు వినియోగిస్తారు, గగనతలం నుంచి కిందకు దూకే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు, ఇలాంటి ప్రశ్నలకు ప్రత్యక్షంగా సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తూ విజయ్ దివస్ సందర్భంగా ముంబైలో నిర్వహిస్తున్న సైనిక మేళా విశేషంగా ఆకట్టుకుంటుంది. భారత్ పాక్ యుద్ధంలో భారత్ సాధించిన విజయానికి గుర్తుగా సైన్యం ఏటా డిసెంబర్ 15, 16న 2 రోజుల పాటు విజయ్ దివస్ ఉత్సవాలు నిర్వహిస్తుంది. భారత సైన్యం గొప్పతనాన్ని చాటే విధంగా ఈసారి నో యువర్ ఆర్మీ పేరుతో ముంబైలోని శివాజీ మైదానంలో ప్రత్యేక మేళా ఏర్పాటు చేసింది. గతంలో వివిధ సందర్భాల్లో వినియోగించిన యుద్ధ ట్యాంకులు, తుపాకులతో పాటు అనేక రకాల యుద్ధ సామగ్రిని ప్రదర్శనకు ఉంచారు. పోరాట సన్నివేశాలను సైనికులు ప్రదర్శించిన తీరు విశేషంగా ఆకట్టుకుంది. యుద్ధ వ్యూహాలు, యుద్ధ పరికరాల చరిత్రను వివరించే ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేశారు. అత్యాధునిక జీవ సంబంధిత యుద్ధ పరికరాలను ప్రదర్శనకు ఉంచారు. విజయ్ దివస్ సందర్భంగా సైనికులు చేసిన తుపాకుల కవాతు, స్కై డైవింగ్, పారాషూట్ తో కిందకు దూకడం, మోటార్ వాహనాల విన్యాసాలు ప్రేక్షకులను అబ్బురపరిచాయి. इंदर कुमार और 3 डेयर डेविल्स के द्वारा सिंगल फाइटर का प्रदर्शन. इनके पीछे नायब सूबेदार रमेश और प्रदर्शन में हवलदार जे.आर. मरपता के साथ के सामने नायब सूबेदार एस राव और 10 डेयर डेविल द्वारा దాదాపు 1500 మంది సైనికులు ఈ వేడుకల్లో ప్రదర్శనలు ఇచ్చారు. ప్రాణాలకు తెగించి వారు చేసే విన్యాసాలను చూసి సందర్శకులు మంత్రముగ్ధులయ్యారు. किस प्रकार से एक घातक चील के रूप में नीचे आते हुए